అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం అండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం. ప్లీజ్ అండి, ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ ఇస్తే నేను ఇంకా చాలా వీడియోలు చేయాలని మోటివేషన్ నాకు కలుగుతుంది. ప్లీజ్ అండి, ఒక లైక్ అయితే కొట్టండి. ఎవరైతే లైక్ కొట్టట్లేదు, చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు. పొద్దున ఒక లాగ్ పెట్టిన దానికి కంటిన్యూ లాగ్ అండి. ఇది పొద్దునైతే ఒక లాగ్ పెట్టేసిన, మళ్ళీ లెంతీ అయిపోతే ఎవరు చూస్తారు చెప్పండి. అందుకని మెయిన్ పెట్టి తీసి పెడదాం అన్నట్టు, ఈవినింగ్ ఒకటి మార్నింగ్ ఒకటి పెడదాం అన్నట్టు తీస్తున్నా వీడియోలు. ఒకవేళ బ్లాగ్ అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి. మా అమ్మ అయితే వాళ్ళ దోస్తుకి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే పోతుంది. రేపు మ్యారేజ్ అంట, గిఫ్ట్ ఇవ్వడానికి అయితే వెళ్తుంది. గిఫ్ట్ తెచ్చుకోవడానికి తీసుకొచ్చినాక మీకు చూపిస్తాను. ఒకవేళ బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. కొన్ని సామాన్ అయితే అయిపోయినాయి, అదే రాసినట్టు బయటకు పోతున్నారు కదా అని సామాన్ తెస్తారు అన్నట్టు కొన్ని సామాన్ అయితే అయిపోయినాయి, అదే రాస్తా ఉన్నాను. పేపర్ ఎంత వైనంగా చింపుతున్నానో చూడండి. నేనైతే పేపర్ని ఎంత వైనంగా చింపుతున్నానో, దీన్ని స్కేల్ పెట్టి మళ్ళీ నీట్గా చింపుతాను నేను. ఇదిగోండి, మంచిగా నీట్గా చింపేసి, ఇది ఒక ట్రిక్ అనమాట. ఇట్లా చింపుతా నేను, ఇది ఒక ట్రిక్గా పనిచేస్తున్నాను. హలో అండి, పొద్దునైతే చారు పెట్టేసిన. పొద్దున టిఫిన్ చేస్తుంటే మధ్యాహ్నం అన్నం వండేస్తా, సాయంత్రానికి మధ్యాహ్నానికి. ఇంకా నా పొద్దున టిఫిన్ లేదు కాబట్టి పొద్దున 2 పూటలకు, మధ్యాహ్నానికి పొద్దునకి వండిన అయిపోయింది. ఇక నా చారు అయితే ఉన్నాయిలేండి. ఇంకా అందుకే బియ్యం అయితే కడిగి పెడుతున్నా. బియ్యం కడిగి పెడితే మంచిగా ఒక 1/2 అవర్ పక్కన పెడితే నానితే కదా అన్నట్టు బియ్యం కడిగి పెడతాను. చారు అయితే వండి దాంట్లోకి అప్పడాలు కానీ ఇంకేమన్నా ఫ్రై చేసుకుంటారు వాళ్ళు. బియ్యం అయితే కడిగి పెట్టేసిన, మంచిగా నానితే కదా. ఏం పట్టుకొచ్చారు? సరుకులా? మస్తు బరువు ఉన్నాయి. పద. హలో అండి, సరుకులన్నీ తెప్పించిన. నైవేద్యం మా ఇంట్లో రిమోట్లు, నైవేద్యం అవి ధూపాలా, ధూపం సాంబ్రాణి ధూపం. ఇది చింతపండు, ఆవాలు, బొంబాయి. ఏది పట్టి ఏది మావయ్య? సేమియాలు అంటారయ్యా. ఇంకమ్మా డబల్ హార్స్ మిరపగుళ్ళు అందులో దొరికినాయి. కల్లుప్పు. తెనాలి డబుల్ హార్ట్స్ మిరపగుళ్ళకి ఎన్ని తంటాలో ఇది మాటలు దొరికినాయి అంట. కల్లుప్పు ఒక 3 ప్యాకెట్లు తెచ్చింది. కారంలోకి పల్లీలు, ఇదేమంటారు, సర్ఫ్ ఇది మేము వాడే సర్ఫ్ ఇది. ధనియాలు, సాల్ట్, ఆశీర్వాద్ సాల్ట్. ఏంది దాని చల్లంగా తగ్గుతుందో నేను చెప్తా, లాస్ట్ లో పెట్టుందాన్ని. ఏం తెచ్చినావా? రెండో తెచ్చి, నలుగురు ఉంటే రెండో తెచ్చినవేమా? నేను తాగనా? చిన్న చిన్న డబ్బాలు. అవునా? ఏంది ఇది? స్మూత్ అంటే చాక్లెటా? చాక్లెట్ ఉంటుందా? చాక్లెట్ జ్యూస్. చాక్లెట్ జ్యూసా? నేను తాగుతా కదా, షుగర్ ఉందా ఏంది? నేను తాగుతా కదా మంచిగానే. ఈసారి పోయేటప్పుడు తెద్దాం ఒక 10. ఇంకో ఇది కర్రీపప్పు లేండి, 4 తెచ్చి తర్వాత చూపిస్తావా? కర్రీపప్పు, ఇదిగో
చూపి దూరం నుండి సరిగ్గా కానరావట్లేదు, మళ్ళీ మీకు దగ్గర నుంచి తీసినాను వీడియో. ధనియాలు, కందిపప్పు, సాల్టు, ఇక ఇవి వచ్చేసి పల్లీలు, సేమియా, సర్ఫ్ ఎక్సెల్ సోప్ భలే ఉండే కదా, పెద్ద పెద్దగా ఏందో భలే ఉండయి, బిస్కెట్ ప్యాకెట్లానే ఉండయి. నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇక జీలకర్ర, మెంతులు, మినపగుళ్ళు, ఇవి వచ్చేసి తెనాలి డబుల్ హార్ట్స్ అండి, బాగుంటాయి, మంచిగా ఒదుగు వస్తాయి టిఫిన్కి. ఇక సర్ఫ్ త్రిబుల్ సర్ఫ్ నేను వాడతాను. సాల్ట్, చింతపండు, ఆవాలు ఇంక ఇంతవరకు తెప్పించిన. ఈ పిల్లలు కాజు బిస్కెట్స్ అంటే ఇవి కూడా పట్టుకొచ్చుకున్నారు. ఇంక లిస్ట్ వచ్చేసి 1600 అయిందండి. ఇంక మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ కదా, ఒక గిఫ్ట్ అయితే పట్టుకొచ్చుకునింది. అది వచ్చేసి ఇట్లా లైట్ పెడితే లోపల వాళ్ళ ఫోటో కనపడుతుంది, లేకుంటే మామూలుగా అద్దంలా కూడా యూజ్ చేసుకోవచ్చంట, బాగుంది అది. ఇక వస్తా కర్రీ బఫ్లు కూడా పట్టుకొచ్చుకున్నారు. మేము నాన్ వెజ్ తినమండి శనివారం. ఇక చారు అయితే ఉండయి, పొద్దున లాగ్ పెట్టున్నా కదా, చారు అయితే ఉన్నాయి, దాంట్లోకి అప్పడాలు అయితే ఫ్రై చేసిన. ఇక మా వారు వచ్చేసి ఇంట్లో కూర్చొని తినేసాడు. క్రికెట్ వస్తుంది కదా, క్రికెట్ చూస్తా తింటున్నారు. మేమైతే బయటకు వచ్చేసినాం అండి, అసలు ఇంట్లో అగడగుడుగా ఉంది. ఆయనకంటే క్రికెట్ వస్తుంది కదా కూర్చొని చూస్తా ఉన్నాడు, ఇంకా అట్లా తినేసాడు అన్నం. ఇంక మేమైతే బయటకు వచ్చేసినాం మేము ముగ్గురం, ఇంక మేమైతే తింటా ఉన్నాం. ఓకే అండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నా. మా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి.